అసలు పాప పునర్వికకు వచ్చిన వ్యాధి ఎలాంటిదో, ఆ వ్యాధికి రావడానికి 16 కోట్ల వరకు ఎందుకు ఖర్చు అవుతుందో మీకు తెలుసా? SMA టైప్ 1 అంటే స్పైనల్ మస్కులర్ ఎంట్రోపీ టైప్ 1. ఫస్ట్ ఈ వ్యాధి ఎలా వస్తుందంటే, ఈ వ్యాధి ఉన్న వాళ్ళు పుట్టేటప్పుడే SMN జీన్ 1 అనే ఒక జీన్ లోపంతో పుడతారు. ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి ఆ జీన్ లోపం వల్ల వాళ్ళు పుట్టేటప్పుడే మన బాడీని పూర్తిగా కంట్రోల్ చేసే మోటార్ న్యూట్రాన్స్ అనేవి చాలా తక్కువ ఉండి పుడతారు. ఈ మోటార్ న్యూరాన్స్ అనేవి ఎలా పనిచేస్తాయంటే, మన వెన్నెముక నుంచి మన బాడీలో ఉండే ప్రతి సెల్ని బ్రెయిన్కి కనెక్ట్ చేసి మన ప్రతి మజిల్ని ఏ టైంలో ఎప్పుడు కంట్రోల్ చేయాలనేవి మన బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తాయి. ఈ డిసీజ్ అనేది చాలా రేర్, వస్తే మాత్రం చాలా ప్రమాదకరం. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళకి 2 years లోపు ప్రాపర్ ట్రీట్మెంట్ అందించలేకపోతే రెస్పిరేటరీ ఫెయిలియర్ వల్ల 2 years లో చనిపోతారు. అయితే ఈ డిసీజ్ వచ్చిందని ఎలా తెలుస్తుందంటే, ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు పుట్టినప్పటి నుంచి చాలా వీక్గా ఉండడం, ఏడ్చేటప్పుడు చాలా వీక్గా ఏడవడం, ఇంకా చాలా తక్కువగా కదులుతుంటారు. ఈ సిమ్టమ్స్ అన్ని మాక్సిమం పుట్టిన 5 months తర్వాత కనిపిస్తాయి. పునర్వికకి ఈ డిసీజ్ వచ్చి 2 years లో ఆల్రెడీ 9 months కంప్లీట్ అయిపోయాయి. ఈ 2 years లోపు పునర్వికకి 16 crores ఇంజెక్షన్ చేయించకపోతే తను రెస్పిరేటరీ ఫెయిలియర్ అంటే ఊపిరితిత్తులు ఫెయిల్ అవ్వడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ఆ పాపకు కొంతలో కొంత సాయం జరిగేలా చూడండి.